వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంటర్ మ్యాథ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా, దాంట్లో మిగతా ప్రాబ్లమ్స్ గురించి చెక్ చేసుకున్నాము. ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ దీని మీనింగ్ ఏంటి అని అంటే ఎక్స్ వాల్యూ అనేది +or-1 అసలు +1 ఉండకూడదు, -1 ఉండకూడదు. ఎందుకంటే ఇది మొత్తము డిఫైన్ కాదు కాబట్టి. ఈజ్ డిఫైన్ బై f of x is equal log 1 plus x by log 1 minus x. Then show that f of 2x by 1 plus x is equal to f of x అని నువ్వు చూపించమంటుంది. సొల్యూషన్ ఏంటి అని అంటే f of 2x by 1 plus x square. ఇది ఏంటండి? LHS. మనం RHSని చూపించాలి. LHS implies f of 2x by 1 plus x square is equal log of f of x ప్లేస్లో ఎంత ఉంది? x ప్లేస్లో ఈ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. 1 plus 2x by 1 minus x divided by 1 minus 2 by 1 minus x. సారీ అండి, ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? ఎల్సిఎం చేయాలి. 1 plus x square 1 తోటి ఏది ఉన్నా కానీ ఇదే నెంబర్ వస్తుంది కాబట్టి 1 plus x square by 2x divided by 1 minus 1 plus x square minus 2x by 1 plus x square. ఇప్పుడు ఈ డివైడెడ్ బైలో ఉన్న ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. అంటే 1 plus x square by 1 plus x square క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 plus x square plus 2x divided by 1 plus x square minus 2x. ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములాలా కనిపిస్తుందండి? a plus b whole square is equal a square plus b square plus 2ab ఫార్ములా లాగా ఉంది. అంటే ఇక్కడ a అంటే 1, b అంటే x, 2 into 1 into x. ఓకేనా అండి? ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 plus x whole square. అదేవిధంగా కిందిది ఏ విధంగా ఉందండి? a minus b whole square. a square plus b square minus 2ab. a ప్లేస్లో 1 square, x ప్లేస్లో b ప్లేస్లో x, 2 into 1 into x. ఇది ఇక్కడ 1 minus x whole square ఫార్ములా లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అండి? దాన్ని మనము రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని మనము 1 plus x by 1 minus x square ఫార్ములా ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో ఫార్ములా వస్తుందండి. ఏంటి? log x power n is equal to n log x లాగా రాసుకోవచ్చు కదండి. దాని విధంగానే ఇప్పుడు 2 log of 1 plus divided by 1 minus x. ఇప్పుడు log of 1 plus x by 1 minus x అంటే ఏంటండి? f of x is equal 2 into f of x. ఏదుందండి? log 1 plus x by 1 minus x అంటే ఎంత అండి? f of x. అందుకే మనం ఈ 2 అలాగే రాసి దీని ప్లేస్లో నేను f of x రాశాను. ఇది ఏంటంటే మనకి ఇచ్చిన ఫార్ములా మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారము 2 f of x రావాలి అని అన్నారు. ఇప్పుడు 2 of f of x వచ్చింది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు? RHS. therefore LHS is equal to RHS. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. మనకు x అనేది +1 minus 1 ఉండకూడదు అని చెప్పారు ప్రాబ్లంలో. f of 2x by 1 plus x square is equal to f of x. ఫస్ట్ మనం LHSని తీసుకుంటున్నాము. LHSని తీసుకొని f of x ప్లేస్లో మనము ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. దాని ప్రకారం LCM చేసుకొని డివైడెడ్ బై క్యాన్సిల్ చేసేసుకొని ఇది a plus b whole square ఫార్ములా లాగా ఉంది కాబట్టి a plus b whole square రాసాను, కిందది a minus b whole square లాగా రాసుకున్నాను.
రెండు స్క్వేర్లు ఉన్నది కాబట్టి మనం దీన్ని హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదండి. అలా రాసుకున్న తర్వాత దీన్ని ఫార్ములా log x పవర్ n ఈజ్ ఈక్వల్ 10 log x లాగా రాసుకొని ఈ 2ని ముందుకు పంపించానండి. 2 log ఇప్పుడు log x 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ దాన్ని ఏమంటున్నామండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇదేంటండి మన లెక్క సొల్యూషన్ ప్రకారం ఆర్హెచ్ఎస్, దెన్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ if a is equal -2, -1, 0, 1, 2 and f is mapping from a to b is a surjection defined by f of x is equal to x square plus x plus 1 then find b అంటున్నాడు. ఏ వాల్యూస్ ఇచ్చాడు, b వాల్యూస్ ఇచ్చాడు, మనల్ని కనుక్కోవాలి అని చెప్తున్నాడు. a is equal to -2, -1, 0, 1, 2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఏ వాల్యూస్ అన్నీ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 ప్లస్ 1 ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 -2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 ఇప్పుడు ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 -1 ప్లస్ 1 క్యాన్సిల్ చేసేసుకుంటే 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎంత అండి, ఎఫ్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 ఏమవుతుందండి, 1. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటండి, 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంటండి, 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ప్లస్ 1 6 ప్లస్ 7 అవుతుందండి. ఇవండి ఎఫ్ మనకి ఇవే కదండి ఎఫ్ ఇమేజెస్ అంటే. వీటిని ఏమంటారు, కోడోమైన్స్ అంటున్నాం కదా, కోడోమైన్స్ అంటున్నాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ -1, -1, 0, 1, 2. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వాల్యూసే కండి ఎక్స్ యొక్క ఇమేజెస్, అందుకే మనం దాన్ని b లాగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము 1లు 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారే రాసుకోవాలి. 1, 3, 7 అంతే అండి. బి కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏం చేయమన్నాడు, ఏమి ఇచ్చాడండి, ఏ అనేది ఒకటి ఇచ్చాడు సెట్, దానిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చేసి మనల్ని బి అనే వాల్యూస్ని కనుక్కోమన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ -2, -1, 0, 1, 2 అనేసి ఇచ్చాడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఒక్కొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. ఎఫ్ ఆఫ్ -2 అంటే 3 వస్తుంది, ఎఫ్ ఆఫ్ -1 అంటే 1. అలా రాసుకున్న తర్వాత రిపీట్ అయిన వాటిని మనం రాసుకోకూడదండి, ఒక్కసారి మాత్రమే రాసుకోవాలి. అంటే బి ఈజ్ ఈక్వల్ 1, 3, 7. మనల్ని కనుక్కోమన్నది బి వాల్యూసే కదండి, కనుక్కున్నాము. దీన్ని మనల్ని డయాగ్రామ్తో చూపించామంటే ఏ విధంగా రాసుకోవాలి అని అంటే, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. -2, -1, 0, 1, 2. ఇప్పుడు బిలో వాల్యూస్ ఏంటండి, 1, 3, 7. -2కి ఎంత వస్తుందండి, 3. నెక్స్ట్ -1కి 1, అదేవిధంగా 0కి 1, నెక్స్ట్ 2కి 7. డయాగ్రామ్తో చూపించామంటే ఈ విధంగా చూపించాలండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ a is equal 1, 2, 3 and f is mapping from a to r is a function defined by f of x is equal to x square minus x plus 1 divided by x plus 1. Then find the range of f. ఇప్పుడు ఫస్ట్ ఏంటండి, ఇచ్చిన లెక్క ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఏం లేదండి, ఈ ఇచ్చిన ఏ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్
-1 + 1 డివైడెడ్ బై 1 + 1. ఇప్పుడు ఏమవుతుందండి, 1/2 అవుతుంది. ఎందుకంటే ఈ వన్ క్యాన్సిల్ అయితే 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 2² - 2 + 1 డివైడెడ్ బై 2 + 1. 4 - 2 + 1 డివైడెడ్ బై 3. 4 5 3/3 వస్తుందండి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 అంటే 3² - 3 + 1 డివైడెడ్ బై 3 + 1. 9 - 3 + 1 డివైడెడ్ బై 4 10 7/4. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 4² - 4 + 1/4 + 1. 16 - 1 + 1/5 13/5 వస్తుందండి. మనం ఏం కనుక్కోమన్నాడండి, రేంజ్ ఆఫ్ ఎఫ్. మనకు వచ్చినాయే కదండి అవి. ఇప్పుడు ది రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2 1 7/4 13/5. మళ్ళీ ఒక్కసారి అండి ప్రాబ్లము. మనం ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ అనేసి మనల్ని కనుక్కోమని అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనకి ఇచ్చిన ఏ సెట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదాన్నే మనల్ని రేంజ్ అని అంటున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ f of x plus y is equal to f of x comma y belongs to R, then prove that f is a కాన్స్టెంట్ ఫంక్షన్ అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, f of x plus y is equal to f of x y. ఇప్పుడు మనమే x is equal 0 y is equal 0ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. f of 0 + 0 is equal to f of 0 into 0 ఏమవుతుందండి, f of 0 అవుతుంది. నెక్స్ట్ x is equal to 1 y is equal 0ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. ఇప్పుడు f of 1 + 0 is equal to f of 1 into 0 అవుతుంది. ఇప్పుడు f of 1 is equal to f of 2 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ x is equal to 1 y is equal 1ని సబ్స్టిట్యూట్ చేసాం. f of 1 + 1 is equal to f of 1 into 1 2f అవుతుందండి. ఇది 1f అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దాకా ఏం అబ్జర్వ్ చేశారండి, మనకు f of 0 is equal to f of 1 is equal to f of 2 అనేసి వస్తుంది. ఇప్పుడు ఏంటండి, f of 0 is equal 0 అవుతుంది, f of 1 is equal 1 0 అవుతుంది, f of 2 is equal to కూడా 0 అవుతుంది. ఇచ్చిన మనల్ని కనుక్కోమన్నది ఏంటండి, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అని కనుక్కోమని. ఎట్లా అవుతుందండి, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది. అంతే కాన్స్టెంటే కదండి మనకు వచ్చేది. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. మళ్ళీ ఒక్కసారి అండి ప్రాబ్లము. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటున్నాడు. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని చూపించాలంటే మనం కొన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 వై ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 వై ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ అన్నీ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది. మనం ఎన్ని విధాలుగా చేసినా అదే ప్రాబ్లం అవుతుందండి. దాన్ని బట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 0, ఎఫ్ ఆఫ్ 2 నువ్వు ఎన్ని వాల్యూస్ ఎఫ్ ఆఫ్ n వరకు సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుందండి. అంటే గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.